హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం సస్రియాకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 9 to 6. నా పేరు మొహమ్మద్ మొహసిన్ అహ్మద్. సో ఎపిసోడ్ 4 రివ్యూ ఈరోజు కూడా సేమ్ నామినేషన్ కంటిన్యూ అయింది. ఫస్ట్ ఆదిత్య ఓం గారు వచ్చి పృథ్వీ ఇంకా శేఖర్ భాషని నామినేట్ చేశారు. పృథ్వీకి ఇచ్చిన రీజన్ నాకు ఓకే ఓకే అనిపించింది. బట్ శేఖర్ భాషకి ఇచ్చిన రీజన్ ఓకే కొంచెం అయినా వ్యాలిడ్ అనిపించింది. లైక్ ఆయన లేజీగా ఉంటున్నాడు, ఏదైనా పని చేసేటప్పుడు ఇన్వాల్వ్ అవుతలేడు. సో ఓకే, ఆ రీజన్ కరెక్ట్గానే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చింది సీత వచ్చి ప్రేరణ ఇంకా బేబక్కని నామినేట్ చేసింది. అందరం తిన్నికే కదా వచ్చింది అని చెప్తుంది. మేబీ బై మిస్టేక్లో వాళ్ళు చెప్పింది. బట్ సీత మాత్రం ఆ గుడ్డు దగ్గరనే ఆగిపోయింది. లైక్ నబీల్కి కూడా కొంచెం ఇష్యూస్ ఉండే గుడ్డు వల్ల. బట్ ఒక్కసారి చెప్పిండు, ఆ మ్యాటర్ క్లియర్ అయిపోయిన తర్వాత వదిలేసిండు. ఆ నామినేషన్లో కూడా ఆ పాయింట్ తీయలే. బట్ సీత మాత్రము ఆ గుడ్డు మ్యాటర్ అందరికి చెప్తుంది. లాస్ట్కి నామినేషన్లో కూడా ఆ గుడ్డు మ్యాటర్ని తీసుకుని వచ్చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి శేఖర్ బాద్షా ఇంకా సోనియాకి నామినేట్ చేసింది. శేఖర్ బాద్షాకి ఇచ్చిన రీజన్ ఆల్రెడీ ఆదిత్యం చెప్పేశారు. సేమ్ అదే రిపీట్ చేసింది, అదే రీజన్ ఇచ్చింది. నాకు అది ఓకే ఓకే అనిపించిన రీజన్. బట్ సోనియాకి ఇచ్చిన రీజన్ మాత్రం జెన్యున్గా అనిపించింది. ఎందుకంటే అది ఫస్ట్ డే ఆ కుక్కర్ తెలియదు, ఆ టెక్నికల్ ఇష్యూ అంట, విజిల్ అంట. ఓకే, మనకు తెలియదు, హ్యూమన్ ఎర్రర్ అవ్వచ్చు. సో లైట్ తీసుకోవాలి ఫస్ట్ డే. ఒక్కసారి ఆ సోనియా చెప్పింది బేబక్కకి, దాని తర్వాత ఓకే అయిపోయి అని లైట్ తీసుకోవాలి. బట్ సోనియా అలా చేయకుండా పద్దాకా అదే చెప్తుంది. ఇర్రెస్పాన్సిబుల్ ఎక్కడ చూసినా అదే చెప్తుంది. సో విష్ణుప్రియ అయితే కరెక్ట్గా రేజ్ చేసింది ఆ పాయింట్. బట్ ఇక్కడ నేను కొంచెం నిఖిల్తో అప్సెట్ అయినా. బికాస్ నేను ఎక్స్పెక్ట్ ఏం చేసుకున్నా అంటే నిఖిల్ ఫాస్ట్ ఉరికినప్పుడు వెళ్ళి సోనియానే నామినేట్ చేస్తాడేమో అనుకున్నా. బట్ నిఖిల్ ఏం చేశాడంటే సేఫ్గా వెళ్ళి శేఖర్ బాద్షాని నామినేట్ చేశాడు. ఇంకేమంటుండు, అన్న నువ్వు డిఫెండ్ చేయలే అన్న, అందుకోసం నామినేట్ చేసినా అంటుండు. అబ్బా నువ్వు ఏమన్నా జడ్జిగా, ఆమెమో లాయర్, వీడు డిఫెండ్ చేసుకోవాలి. ఇక నీకేమనిపిస్తే అది చేయాలి, అంతేగాని నువ్వు డిఫెండ్ చేసుకోలే అదేంది. దాని తర్వాత వచ్చింది అభయ్ నవీన్. అందరి నామినేషన్ రీజన్స్లో నాకు బెస్ట్ రీజన్ అనిపించింది అభయ్ నవీన్దే. అభయ్ నవీన్ ఎక్కువ మాట్లాడాడు, కొంచెం మాట్లాడతాడు, బట్ కరెక్ట్ అబ్జర్వ్ చేసి పాయింట్ మాట్లాడతాడు. ఇద్దరు నామినేట్ చేశాడు, మణికంఠ ఇంకా బేబక్క. మణికంఠకి ఇచ్చిన రీజన్ అయితే అసలు 100% కరెక్టే. బేబక్కకి ఇచ్చిన రీజన్ ఓకే, బట్ స్టిల్ అది కూడా వ్యాలిడే. నెక్స్ట్ ప్రేరణ వచ్చి మణికంఠ ఇంకా సోనియాని నామినేట్ చేసింది. దాని తర్వాత మొత్తం ఎమోషనల్ డ్రామా ఎపిసోడ్ నడిచింది కొద్దిసేపు వరకు. దాని తర్వాత మణికంఠ వచ్చి విష్ణుప్రియ ఇంకా శేఖర్ బాద్షాని నామినేట్ చేశాడు. మణికంఠ మాట్లాడితే మంచిగానే నాకు మెచ్యూర్డ్ పర్సన్ అనిపిస్తాడు. రీజన్ ఏదైతే చెప్పిండో ఫెమినిన్ అని యూజ్ చేసావు, అందుకోసం విష్ణుప్రియని నేను నామినేట్ చేస్తున్నాను, అంతవరకు కరెక్ట్ ఉంది. బట్ దాని తర్వాత ఏదైతే చెప్పాడో లైక్ 3 days నేను అబ్జర్వ్ చేయడానికి క్లోజ్గా ఉన్నాను అని చెప్పింది, నాకైతే పర్సనల్గా నచ్చలేదు.